హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఇట్లున్నారండి? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ రోజు వచ్చేసి అయితే మీ అందరితో పాటు అయితే మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నా. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్కి ఎవరైనా వస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. అండ్ మీరు ఇచ్చిన లైక్ అయితే నాకు చాలా యూస్ఫుల్ అనమాట. అండ్ ఇంకా హాలిడేస్ అయితే అసలు ఎంత తొందరగా గడిచిపోయినాయి రోజులు. 1 మంత్ ఇంత తొందరగా ఎలా గడిచిపోయింది అసలు. మేమైతే ఈ హాలిడేస్లో ఏం ప్లాన్ చేసుకోలేదు, అసలు ఎటు వెళ్ళలేదు. ఓన్లీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఒక 10 days అట్లా ఉండి వచ్చేసినాము అంతే. అసలు ఎటు వెళ్ళలేదు. ఇంకొక 5 days అయితే మళ్ళీ డైలీ రొటీన్ లైఫ్లోకి అయితే వచ్చేస్తాము. ఇంకా హడావిడి డేస్ అన్నీ స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. ఇంకా పిల్లలతోనే సరిపోతూ ఉంటుంది డే అంతా పిల్లల చుట్టే తిరుగుతూ ఉంటాం కదా. అసలు లంచ్లోకి ఏం ప్రిపేర్ చేయాలి, అసలు ఏం టిఫిన్ వండి పెట్టాలి పిల్లలకి, అండ్ టైంకి పంపించాలి అని చెప్పేసి వాళ్ళతోటే తిరుగుతూ ఉంటాం. నిజంగా ప్రతి ఒక్క తల్లి ఇలానే ఆలోచిస్తుంది. అసలు హాలిడేస్ ఇచ్చిన 2-3 రోజుల దాకా అసలు నాకు వీళ్ళ అల్లరికి మస్తు తలనొప్పి లేచింది. ఎందుకంటే ఇంట్లో ముగ్గురు కాబట్టి ఇంకా అల్లరి చేస్తూ ఉంటారు, ఆడుతూ ఉంటారు, కొట్టుకుంటూ ఉంటారు. అమ్మో ఇంకా అసలు నాకైతే అసలు ఫుల్ తలనొప్పి లేచింది. మళ్ళీ నార్మల్ అయిపోయింది. ఇంకా ఇన్ని రోజులు ఉండి వాళ్ళు ఒకటేసారి స్కూల్కి వెళ్తే ఇల్లు మొత్తం నిశ్శబ్దంగా అయిపోతుంది. ఇంకా అసలు ఏదోలా అనిపిస్తుంది కదా 2-3 రోజుల దాకా. అమ్మో పిల్లలు నిన్న ఈ టైంకి ఇట్లా చేసారు అట్లా చేసారు అని చెప్పి ప్రతి ఒక్క తల్లి ఇలానే ఆలోచిస్తుంది కావచ్చు. అందుకే దేనికి ఎక్కువ అడిక్ట్ అవ్వద్దు, అసలు ఎక్కువ ఆలోచించొద్దు. అండ్ ఎంతలా ఉండాలనో అంతలు ఉంటేనే మంచిది అనిపిస్తుంది. కాకపోతే అసలు మనం అలా ఉండలేం కదా. అంటే ఆడవాళ్ళే ఇలా ఆలోచిస్తారు కావచ్చు, మగవాళ్ళు మాత్రం అస్సలు ఇట్లా ఆలోచించారు నాకు తెలిసినంత వరకు అయితే. ఇంట్లో కూడా సరుకులు అయితే అసలు ఏం లేకుండే. ఇంకా పిల్లల్ని డిమార్ట్ తీసుకొస్తే అసలు ఒక్క దగ్గర ఉంటారా, ఇంకా నా చుట్టే ఉంటారు. మమ్మీ తీసుకోవాలా, మమ్మీ అది తీసుకోవాలని చెప్పేసి నన్నే అడుగుతారు. వాళ్ళ డాడీని మాత్రం అసలు అడగరు అనమాట. వాళ్ళ డాడీ ఏదైనా కొనియానంటే వద్దు అని అంటే ఇంకా నన్ను వచ్చి అడుగుతూ ఉంటారు అనమాట. కానీ వీళ్ళని తీసుకొస్తే ఈ బాధ. ఓకే అటు వండి డాడీ అక్కడ రమ్మంటున్నాడు. బాగుంది. ఇక్కడ బిల్ అయితే ప్యాక్ చేయించుకున్నాం అనమాట. ఇంక బయటకైతే వచ్చేసినాం. అసలు ఏం తీసుకున్నానో కూడా నాకైతే అసలు గుర్తుకే లేదు. అండ్ పిల్లలు వస్తే ఇంకా హడావిడి చేస్తూ ఉంటారు. వాళ్ళు ఇది తీసుకుందాం అది తీసుకుందాం అంటే ఇంకా నేను తీసుకునే సామాను కూడా ఆయనతో మర్చిపోతూ ఉంటా. అట్లో తీసుకుంటే తక్కువ అని అంటాం కానీ ఆ ₹1 ₹2 అదే ఛార్జీ మందం అయిపోతూ ఉంటాయి. ఒకవేళ బండ్లు పోయినా పెట్రోల్ మందం ఆడికాడికి అవుతూ ఉంటాయి. ఇంకా ఎక్కువనే ఖర్చు చేస్తామేమో అని నా ఫీలింగ్ అనమాట. ఎందుకంటే ఒకటి తీసుకోవాలని చెప్పేసి ఇంకో వస్తువు తీసుకుంటూ ఉంటాము. అదేదో షాప్లో తీసుకుంటే మనం తగ్గట్టు కిలో 2 కిలోలు లేదంటే అంటే మనకు అప్పటి మందం సరిపోయే మందమే షాప్లో తీసుకుంటాం. బట్ డిమార్ట్ పోతే మళ్ళీ రాము కదా, ఇంకా 1 monthకి అని చెప్పేసి కిలో 2 కిలోలు అట్లా తీసుకుంటూ ఉంటాము. దీనికంటే నాకైతే షాప్లోనే బెటర్ అనిపిస్తుంది. సామాను ఒక లీస్ట్లా రాసుకొని పోతే మనకి సామాన్ తీసుకోవడం కూడా ఈజీగా ఉంటుంది. అండ్ మనకి ఏమేమి తీసుకున్నామన్న ఐడియా కూడా ఉంటుంది కదా. అండ్ రాసుకొని పోతే బెటర్ ఉంటుంది. బట్ నేనేంటంటే ఇంకా మనమే కిచెన్లో ఎక్కువ మనమే ఉంటాం కాబట్టి ఏమేమి సరుకులు కావాలో మనకు తెలుస్తుంది కదా అని చెప్పి నా హోప్తో వెళ్తూ ఉంటాము. బట్ ఇంకా మనం ఒకటి తీసుకోవాలని చెప్పేసి ఇంకోటి తీసుకుంటూ ఉంటాము. అలా కొంచెం ఇంకా ఎక్కువ అయిపోతూ ఉంటుంది సామాను. అండ్ ఖర్చు కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది. అలా కాకుండా మనకు ఒక 1 monthకి పట్టే సామానే అండ్ అప్పటి మందమే ఒక కిలో 2 కిలోలు అలా తీసుకుంటే బెటర్ ఉంటుంది. ఇప్పుడు మనం కిరాణా షాప్కి వెళ్తే కూడా అలానే తీసుకుంటాము. ఇలా కావాలి అని చెప్పేసి మనం కిరాణా షాప్కి వెళ్తాము, కిలోనే తీసుకొచ్చుకుంటూ ఉంటాం. కానీ ఇంకా మళ్ళీ రావడం ఎందుకని చెప్పేసి 2 కిలోలు అయితే తీసుకురాం కదా. అండ్ ఆ మెథడ్ కూడా ఇందులోనే ఫాలో అయినామనుకో అండ్ చాలా మనకు కూడా బెటర్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంటికి అయితే వచ్చేసిన అనమాట. కూడా కొంచెం బడ్జెట్ ప్రాబ్లం అనమాట. ఇంకా ఎంత ప్రాబ్లం అయినా వండుకొని తినకైతే తప్పదు కదా. సో నెలకి ఓన్లీ నెలకు పట్టే సామానే తెచ్చుకోవాలని చెప్పేసి అయితే ఇంకా ఫిక్స్ అయినాము. అండ్ ఇక అంతే, ఏమున్నది సోపులు, మెయిన్ వాడేది ఆయిల్, ఇంకా జీలకర్ర, ఆవాలు ఇవైతే ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇంకా చాలా తగ్గించిన ఇందులో. అండ్ పిల్లలకి ఇప్పుడు మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయినాయి కదా. పిల్లలకి స్కూల్ స్టార్ట్ అవుతాయి కదా ఇప్పుడు. ఇంకా వాళ్ళకు కొంచెం అంటే ఒక్కటేసారి కాకుండా కొంచెం అప్పుడు రెండు తెచ్చినా కూడా బుక్స్ అందులో అమౌంట్ అయిపోతూ ఉంటది కదా. అట్లా అని చెప్పేసి 2 notes తీసుకొచ్చినాము. అండ్ ఇంకా అంటే ఇవే ఎక్కువ క్వాంటిటీ కాకుండా తక్కువ తెచ్చుకొని దాని ప్లేస్ లో వేరే సామాన్ తెచ్చుకున్నా కూడా బెటరే ఉంటది కదా అని చెప్పేసి
ఇట్లా తెచ్చుకొచ్చినాం అనమాట. ఇంకా మనకు సోపులు వాడేటి, ఇంకా ఇవి వచ్చేసేమో ఏమంటారు వడియాలు. వడియాలు ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు, కానీ మనకు అంత టైం లేదు. వడియాలు కూడా తీసుకొచ్చినాం. ఇంకా ఇది పాప్కార్న్. ఇంకా సీడ్స్ మాత్రం కంపల్సరీ, ఎంత బడ్జెట్ అయినా కూడా నేను పిల్లలకైతే హెల్దీ ఫుడ్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. ఇంకా ఏం లేదు, పప్పు అసలు డబల్ డబల్ కవర్లలో వేద్దాం అని చెప్పేసి అనుకున్నా, ఒకటే కవర్ వేసిన, అన్ని చిరిగింది. రవ్వ చిరిగింది, ఇంకా ఇడ్లీ రవ్వ చినిగింది, శనగ శనగపిండి కూడా చినిగింది. అసలు అవే వేద్దాం అనుకున్నావు, అసలు నాకు గుర్తు చేద్దా నువ్వు ఏమన్నా. అయినా నువ్వు లేవు కదరా, నానున్నాడు. ఇదేమో ఇదేమో గోధుమ రవ్వ. గోధుమ రవ్వ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఇంకా వెనస్డే మనకు ఫాస్టింగ్ కాబట్టి ఖచ్చితంగా ఎప్పుడో ఒకసారి, అంత పర్టిక్యులర్ గా అసలు పోసుకోను, ఎప్పుడో ఒకసారి నాకు తినాలనిపించినప్పుడే చేసుకుంటూ ఉంటా. ఇంకా అప్పుడప్పుడు ఏమన్నా మార్నింగ్ టిఫిన్ చేయనప్పుడు ఇట్లా పోసుకుంటూ ఉంటా అనమాట. ఇంకోటి వచ్చేసి శనగపిండి, ఇది కూడా శనగిందిరా, కొంచెమే తెచ్చిన. లేదు, శనగపిండి కూడా తీసుకొచ్చుకున్నా, అంతే తక్కువ తక్కువ అనమాట. ఎందుకంటే రవ్వ ఎక్కువ శాతం తింటాం కాబట్టి రవ్వ తీసుకొచ్చిన. అండ్ ఇడ్లీ రవ్వ కూడా కొంచెం అంత ఉండే, అట్లా కొంచెమే తీసుకొచ్చిన. మళ్ళా ఎవ్రీ మంత్ ఖచ్చితంగా వెళ్ళి తెచ్చుకునేటట్టు ఉంటే, అంటే ఒకటేసారి మనం 10,000 పెట్టే కంటే నెల నెల 5,000 మిగులుతాయి కదా. మళ్ళీ నెక్స్ట్ మంత్ తెచ్చుకోవచ్చు. ఏముంది, ఖరాబ్ అయ్యే వస్తువులు అయితే ఏం లేవు, కానీ ఏంటంటే కొంచెం నెల నెల తెచ్చుకుంటే బెటర్ ఉంది కదా. అంటే వాటి ప్లేస్ లో మనం ఇంకా వేరే కూడా ఏమన్నా తెచ్చుకోవచ్చు, లేని వస్తువులు కూడా తెచ్చుకోవచ్చు, లేదంటే వేరే అయినా ఖర్చు పెట్టుకోవచ్చు, అట్లా అని చెప్పేసి. ఇంకా ఇది వచ్చేసి ఇంట్లో ఆల్రెడీ కొంచెం అంత ఉండే, అంటే ఇది మినప్పప్పు అనమాట. కేజీన్నరేమో తీసుకొచ్చిన. ఇదంతా తెచ్చుడు ఒగెత్తంటే, తెచ్చిన తర్వాత సర్దడం ఒగెత్తు. నిన్ననే వచ్చినాం కదా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. ఇంకా ఇవన్నీ సదరాలంటే కొంచెం టైం పడుతుంది. ఇంకా మెయిన్ అసలు లిక్విడ్ లేదు నాకు, వాషింగ్ మిషన్ లిక్విడ్ అయిపోయింది అనమాట. దాని కొరకే అసలు వెళ్ళాల్సి వచ్చింది. ఉంటే ఎట్లనో ఒకట్లా ఇక్కడ తెచ్చుకొని అడ్జస్ట్ చేసుకుంటా కానీ, అండ్ అది ఇంకా కష్టం అనమాట. ఇంకా ఖచ్చితంగా మెయిన్ థింగ్ వచ్చి, అసలు ఇంట్లో సామాన్ లేకున్నా ఇక్కడ తెచ్చుకొని ఎట్లా ఒకట్లా అడ్జస్ట్ చేసుకుంటా కానీ, ఇంకా నాకు వాషింగ్ మిషన్ లిక్విడ్ అయిపోయింది. అసలు మొత్తం నాకు అది లేకపోతే నా చేయగినట్టే అనమాట. అండ్ మెయిన్ థింగ్ ఇది లిక్విడ్ అండ్ ఆయిల్, అగరబత్తులు అనమాట. అది ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇంకా ఇట్లాగో వాటి కోసమే ప్రత్యేకంగా కాకుండా ఇంకా ఇవి కూడా తెచ్చుకోవచ్చు కదా అని చెప్పి ఇంకా ఈరోజు అయితే మొత్తానికి వెళ్ళేసి వచ్చినాము. టైం వచ్చి 5 అవుతుంది. మధ్యాహ్నం వచ్చేసరికి ఎంత మేము పొద్దున పోయినా కూడా ఇంకా పిల్లలు చెప్తే వింటారు. ఇంకా వాళ్ళు కూడా వచ్చిరనమాట, వద్దు అని అంటే ఏడా వాటర్ బాటిల్ ఏదో మిషన్ బాటిల్ తెచ్చుకోపు. ఇంకా పొద్దున్నే వెళ్ళినాం అనమాట, 12కి వెళ్ళినాము. ఇప్పుడు వచ్చేసరికి 2:30 అట్లా అయింది. ఓకే, పిల్లలకైతే బట్టలు కూడా తీసుకొచ్చిన. నైట్ ప్యాంట్స్ ఏం లేకుండా, ఇంకా ఎందుకో నాకు డీమార్ట్ లో మంచిగా క్వాలిటీ అనిపిస్తుంది అనమాట. ఎక్కువ అక్కడే తెస్తూ ఉంటా. అసలు షాప్ లో మాత్రం నైట్ డ్రెస్ లాంటివి ఇలాంటివి ఏం తీసుకొని, ఇంకా అప్పుడప్పుడు పాయింట్ జీన్స్ కానీ టీషర్ట్స్ ఇట్లా నేను ఎక్కువ డిమార్ట్ లోనే తీసుకుంటా బట్టలు కూడా పిల్లలకి. అందుకే కొంచెం ఎందుకో నాకు మంచిగా అనిపిస్తుంది, క్వాలిటీ మంచిగా అనిపిస్తుంది అందులో. ఇంకా ఎక్కువ అందులోనే తీసుకుంటూ ఉంటా. చలో, ఇంకా ఈ సామాన్ అయితే సర్దుకోవాలి. ఇవి సర్దాలంటే 10 days నుంచి ఇంట్లో లేని వాటికి ఇంకా అన్ని చీమలు ఉన్నాయి. ఇప్పుడే సర్దాను, అవన్నీ దులుపుకొని సర్దుకోవాలని చెప్పి చూస్తున్నా. ఇప్పుడు ఆర్డర్లు తీద్దామాగు, అయిపోతుంది. నాకు ఆర్డర్లు ఇప్పితే అయిపోతుంది, వాటి గురించి ఇంకో టెన్షన్ అవుతుంది. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాయి కదా, అసలు ఇంటి దగ్గర లేను. అసలు ఎన్ని ఆర్డర్స్ వచ్చినాయి చూడండి. అసలు ఇవి ఎప్పుడెప్పుడు ఇప్పుదామా అని చెప్పేసి నేను అటు పోయినో లేదో కథం ఒకటి వచ్చేసినాయి ఆర్డర్స్. బట్ అక్కడ అడ్రస్ పెట్టలే, నేను అసలు అనుకోకుండానే వెళ్ళిన అమ్మ వాళ్ళ ఇంటికి. ఇంకా అసలు చేయాలా వద్దా అని అనుకొని డౌట్ తో అయితే ఆర్డర్ చేసిన. చూద్దాం ఎట్లా వచ్చినాయో చూద్దాము.
అండ్ ఫస్ట్ వచ్చేసి ఇది నేతి జ్యువెలరీ అనుకుంటున్నా. ఎక్కువ కాస్ట్ నాకు ఆర్డర్ చేయాలంటే కొంచెం భయం అవుతా ఉంటది. చూద్దాం మరి ఎట్లా వచ్చినాయో. అసలు వచ్చిన దగ్గర నుంచి అనుకుంటున్నా ఆర్డర్లు ఎప్పుడెప్పుడు ఓపెన్ చేయాలి, ఎప్పుడెప్పుడు ఓపెన్ చేయాలంటే ఎందుకు ఎగ్జైట్మెంట్ బాగా ఇట్లాంటి ఆర్డర్లు ఓపెన్ చేయాలంటే. చూద్దాం. ఇది జ్యువెలరీ బుట్టాలన్నమాట. నాకు అసలు బుట్టాలంటే చాలా ఇష్టము. అందుకే నేను గోల్డ్ కూడా బుట్టాలే చేపిస్తున్నా, కానీ గోల్డ్ తీసేసిన అనమాట, బ్యాంకులో పెట్టిన. చాలా బాగున్నాయి, అందుకని చెప్పేసి నేను ఆర్డర్ చేసిన. చలో నెక్స్ట్ టైం వచ్చినాయి చూద్దాము. ఇది కూడా జ్యువెలరీ. బుట్టాలు వచ్చి 200 ఏమో సంథింగ్ పడినాయి అవి. ఇంకా ఇదైతే కాస్ట్ ఎక్కువ పడింది మరి. బట్ ప్యాకింగ్ మాత్రం భలే వచ్చింది. చూద్దాం మరి ఎట్లా వస్తుందో. ప్యాక్ చేసిర్రు ఇది. చూద్దాం. ఇది 400 పడింది అనమాట దీనికి. నా టెన్షన్ అంతా దీని మీదనే ఉండే అసలు, ఎందుకంటే కొంచెం కాస్ట్ ఎక్కువ కదా, ఎట్లా వస్తుందో ఏమో అని చెప్పేసి కొంచెం నాకు టెన్షన్ ఉండే. బట్ ఓకే, శారీ మీకు చాలా బాగుంటది కదా, ఏదైనా పట్టు శారీ వేసుకుంటే మంచిగా ఉంటది. అండ్ కమ్మలు కూడా దీని మీదకి మంచిగా వచ్చినాయి. ఓకే బాగుంది. చూద్దాము. బుడ్డి కమ్మలు, కమ్మలు సారీ బుట్టాలు అనమాట వాళ్ళకి. అండ్ ఓకే, ఇవి కూడా క్యూట్ గా బాగుంది. అండ్ లక్ష్మీ మాత వచ్చింది మంచిగా అన్ని. నెక్స్ట్ వచ్చి ఏంటంటే, ఒకటేమో డ్రెస్, ఇంకొకటేమో శారీ అనమాట. ఇది చూద్దాం ఇది ఎట్లా వచ్చిందో. కలర్ మాత్రం అసలు నచ్చి చేసిన, మరి యాజ్ ఈజ్ అలా వచ్చిందో రాలేదో కానీ. క్వాలిటీ బాగుంది, బాగుంది. హాఫ్ హ్యాండ్స్, బుగ్గ చేతులు వచ్చినాయి. హాఫ్ హ్యాండ్స్ చాలా బాగుంది, క్వాలిటీ ఓకే, నచ్చింది. నెక్స్ట్ శారీ అనమాట. చూద్దాం ఇది ఎట్లా వచ్చిందో. టైం వచ్చి 6 అవుతుంది, ఇల్లు ఊడవాలి. ట్రెండింగ్ అని ఏం లేదు, కానీ ఎందుకో నాకు మంచిగా అనిపించింది ఈ సారీ, అందుకే బుక్ చేసినాను. బ్లౌజ్ పీస్ ఇలా వచ్చింది, బట్ లేస్ వచ్చింది. గ్రీన్ కలర్ బ్లౌజ్ ప్లేన్ ఇచ్చిండు. ఇలా వచ్చింది, ప్లేన్ వచ్చింది. ఇది ఓకే బాగుంది. శారీ ఎట్లున్నా పర్లేదు, కానీ అంటే శారీ ఎక్కువ కాస్ట్ పెట్టుకొని కొనుక్కోవాలని ఏమి ఉండదు. బట్ నాకు సింపుల్గా ఉన్నా కూడా బ్లౌజ్ మంచిగా సెట్ చేసుకోవాలని చెప్పేసి సింపుల్గా తీసుకుంటా. అంత ఎక్కువ కాస్ట్ పెట్టి అయితే ఏం తీసుకోను. బట్ ఓకే, మంచిగా వచ్చింది శారీ. ఇది 300 ఏమో పడింది మనకు, 380 340 ఏమో పడింది. చాలా బాగుంది.